గుడ్ మార్నింగ్, ప్రైజ్ అలాట్, శుభోదయం, అనుదిన ఆహారం అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి సుస్వాగతం. మనుషుడు రొట్టె వలన కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. ఈరోజు దేవుని యొక్క వాక్య ఆత్మీయ ఆహారము కీర్తన 35 అధ్యాయము 5వ వచనంలోని మొదటి భాగము. యెహోవా దూత వానిని పారద్రోలునుగాక. దేవుడు తన పిల్లల విషయమై వారి జాగ్రత్త కొరకు, వారి క్షేమము కొరకు తన దూతలను సిద్ధపరిచి ఉంచియున్నాడు. తగిన సమయములో ఆ దూతలకు ఆజ్ఞాపించి తన వారిని, అనగా తన యందు భయభక్తులు కలిగిన వారి యొద్దకు పంపిస్తాడు. అప్పుడు దేవునిచే పంపబడిన దేవుని దూత దేవుని పిల్లలను బాధపెట్టే వారిని, వారిపై కీడు చేసే ఆలోచనలు కలిగి ఉన్న వారిని దూరపరిచి కాపాడును. యోబు దేవుని యందు భయభక్తులు కలిగినవాడు. ఎలా దేవుని యందు భయభక్తులు కలిగినవాడనగా, చెడుతనమును విసర్జించుట వలన దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నందున ఆ భక్తుడు బహు ఐశ్వర్యవంతుడై యుండుటయే కాక, అతనికి, అతని ఇంటి వారికిని, అతనికి కలిగిన యావత్ రాబడికి దేవుడు కంచె వేశాడు, అంటే దూతని కావలి ఉంచాడు అని అర్థం. అందువలన కీడు చేయాలి అని ఆలోచన కలిగి ఉన్న కీడు చేసే అపవాదిని పాలద్రోలుట జరిగింది. అవును, అపవాది దేవునితో అన్నాడు, అతని చుట్టూ, అతని కుటుంబం చుట్టూ కంచె వేశావు కదా అని. అంటే దూత ఎప్పుడు కీడు చేయాలా అని యోచన కలిగి ఉన్నాడు. ఒక వ్యక్తి గనుక చెడుతనాన్ని విసర్జిస్తే దేవుని యందు భయభక్తులు గల వానిగా కొనియాడబడును. అప్పుడు అతడు చేయు పని దీవించబడి, కీడు చేయు అపవాదిని దేవుడు తన దూతను పంపి ఆ భయభక్తులు కలిగిన వారి నుండి పాలద్రోలబడును. దేవుని దూత ద్వారా మనం ఈ విధముగా కాపాడబడుటయే కాక, దైవికమైనటువంటి ఆత్మీయ ఆసక్తి గల వారిని దేవుడు తన దూతనుకు ఆజ్ఞాపించి తన సేవకులను పంపి ఆ ఆత్మీయ ఆసక్తి గల వారికి ఆత్మీయ దాహార్తిని తీర్చును. ఎట్లనగా, నపుంసకుడు దేవునిని ఆరాధించి తిరిగి వచ్చు సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్నాడు. దేవుడు తన దూతను తన సేవకుడైన ఫిలిప్పు యొద్దకు పంపి ఆ సేవకునిని ఆత్మీయ ఆసక్తి కలిగి, ఆకలి కలిగి ఉన్న నపుంసకుని యొద్దకు నడిపింపగా, అతడు, అనగా ఆ నపుంసకుడు రక్షణ పొందటం జరిగింది. దేవుని దూత ద్వారా ఫిలిప్పు నపుంసకుని యొద్దకు నడిపింపబడినట్లుగా, అలాగే నిన్ను కాపాడటానికి, నీ ఆత్మీయ ఆకలిని తీర్చటానికి దేవుడు దూతను సిద్ధపరిచి ఉన్నాడని, ఆ దూత నీకు కీడు చేయు ఆలోచనలు ఎవరైతే నీ నిమిత్తం కలిగి ఉన్నారో వారిని పాలద్రోలునని మనం గ్రహించుచున్నాము. నపుంసకునికి తెలియదు దేవుడు తన దూత ద్వారా దైవజనుని తన యొద్దకు పంపబడిన సంగతి. అలాగే దేవుడు నీ పక్షమున ఏమి చేయబోతున్నాడో, ఏ విధముగా నీకు కీడు చేయు వారిని తన దూత ద్వారా కాపాడబోతున్నాడన్నది నీకు నాకు తెలియని విషయమే. పేతురు ప్రభువు యొక్క రక్షణ సువార్తను ప్రకటించుచుండగా పరిశుద్ధాత్మ దేవుడు పేతురు ద్వారా జరిగించుచున్న ఆ అద్భుత కార్యాలు చూసిన జనులు, పొందుకుంటున్న జనులు అనేక మంది రక్షింపబడుట చూసి సహించలేని మతాధికారులు, దేవాలయపు ప్రధాన యాజకుడు, సద్దుకయ్యులు పేతురును యోహానులను పట్టుకొని బంధించి ఆ రాత్రి చెరసాలలో ఉంచి వారిని చంపనాలోచన చేయగా, దేవుడు తన దూతను పంపి ఆ అపోస్తులను, అనగా పేతురు, యోహానులను చెరసాల గదిలో నుండి బయటకు తీసుకొని రావటం జరిగింది. వేసిన తలుపులు వేసినట్లే ఉన్నాయి. కాపలాదారులైన బంట్రౌట్లు అక్కడే ఉన్నారు. అయినా ఆ దూత పనిచేసి అపోస్తులను కాపాడటం జరిగింది. నమ్ముట నీ వలనైతే
నమ్ము ప్రతివానికి సమస్తము సాధ్యమే. ప్రార్థన. ప్రేమ స్వరూపుడు అయినటువంటి మహాకనికరం కలిగిన మా పరలోకపు తండ్రి, నీకు స్తోత్రాలు. మమ్మల్ని ఎంతో ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ దినాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మా ఆయుష్ను పొడిగించి మా పట్ల మీకున్నటువంటి ఉన్నతమైన సంకల్పాన్ని నెరవేర్చుకునే నిమిత్తమై మాకు ఈ దినాన్ని మీరు అనుగ్రహించి ఉండగా, ఈ దినమంతా మీ యందు భయభక్తులతో జీవించటానికి మీ కృపను మేము ఆశ్రయించి ఉన్నాం. మీ కృప మీద మేము ఆధారపడి ఉన్నాం. మా శక్తి, మా బలము, మా నీతి, మా భక్తి మమ్మల్ని కాపాడదు. నీ ప్రేమ, మీ కృప మమ్మల్ని కాపాడుతుంది స్వామి. మమ్మల్ని అంగీకరించి మా పాపము కడిగివేసి మేము ఎలాంటి పాపములో పడిపోకుండా మీరే మమ్మల్ని కాపాడండి. వాక్యం విని ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి మీరు అక్కడికి మమ్మల్ని సిద్ధపరచమని, ఈ దినం యొక్క ప్రయాసం అంతట్లో నీ బిడ్డలకు తోడుగా ఉండి వర్ధిల్లింపచేయమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీ నామమునికే చెల్లిస్తూ ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తు అత్యున్నతమైన నామములో ప్రార్థించి పొందుకొని ఉన్నాం పరమ తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని అన్యోన్య సహవాసము సదాకాలం మనకు తోడయుండి నడిపించునుగాక. ఆమెన్. థ్యాంక్ యూ. ప్రభుపాద సేవలో పాస్టర్ ఉమా జాష్వా.